మ్యాటర్ ఏంటంటే మన టిఫిన్ మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో వైట్ లైక్ దాట్ కాలేజ్ అయిపోయి ఇక్కడ కూర్చొని టిఫిన్ ప్రిపేర్ చేసుకుంటాం. సో దట్స్ ద మ్యాటర్. చూసారు కదా, ఆల్రెడీ ఒక దోశ అయితే సార్ మా డాడీ కూడా దోశ ప్రిపేర్ చేసి ఇచ్చాను. నా రెండో భాగం ఇప్పుడు చూపిస్తా. లెట్స్ గో. చూసారా దోశని మంచిగా వేసాము. సో బ్రేక్ఫాస్ట్ దోశ, 3 దోశ విత్ సమ్ చికెన్ పచ్చడి. లెట్స్ హ్యావ్ ఇట్. సో కూలీ వీక్ కాబట్టి మనం తలకి పాగా అది కట్టి కూలీలో రెడీ అయ్యాం. పిచ్చి పీక్స్లో ఉంది కదా నాకు. ఇట్స్ కామన్ బ్రో. కూలీ పవర్ హౌస్. ఎలా ఉంది అబ్బాయిలు సినిమా? నేను నైట్ షోకి బుక్ చేశాను కాలేజ్కి వెళ్తానేమో అని చెప్పి. కాలేజ్కి వెళ్ళలేదు. కాలేజ్కి వెళ్ళని తెలుసుంటే మేబీ మ్యాట్నీ ఆర్ సెకండ్ షోకి ఫస్ట్ షోకి బుక్ చేసుకునేవాడు. బాగుందా? మంచి కట్టానా? So I was going out, applying some bus pass and something. Bus pass అయిపోయాక అప్లై చేసుకొని I have to purchase this also bro. అంటే I have to purchase these things like A4 sheet బండిలో ఒకటి తీసుకోవాలి for the sake of assignments. దాని తర్వాత టు కమ్ టు హోమ్ అండ్ ఇంటికి వచ్చి మళ్ళీ దీనికి కూడా వెళ్ళాలి వాటర్ టైం తీసుకోవడానికి. హ్యావ్ లాట్ ఆఫ్ వర్క్. అండ్ దాని తర్వాత ఈవినింగ్ వి విల్ గో టు బై సమ్ ల్యాప్టాప్ తీసుకోవడానికి వెళ్ళి అండ్ దాని తర్వాత కూలీ పవర్ హౌస్ పోవాలి. నేను నైట్ షోకి బుక్ చేసిన ఈరోజు. మానేస్తాను తెలుసుంటే కొంచెం ఎర్లీ షోకి బుక్ చేసుకుంటుండే. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. కళ్ళద్దాలు పెట్టుకున్నా కానీ కొంచెం బయట మబ్బు ఉంటే అన్ఫార్చునేట్లీ అన్న లేడు గురు. ఏం చేయాలి? ఒక విషయం ఉన్నది ఆడపోయి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. పని అయిపోయాక కలుస్తా. మనం ఏమంటారు ఉండి చెప్తా. నేను చెప్తుండు ఈ బస్ పాస్ అప్లై చేయడానికన్నా ముందు పోస్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చాం. మన ATM కూడా వచ్చింది కెనరాది. అది కూడా తీసుకొని ఒకసారి అవర్ కెనరా ATM has got man. కెనరా నుంచి ATM కార్డు కూడా వచ్చేసింది. లెట్స్ గో టు అండ్ మన చిన్నోడు కూడా వెయిటింగ్ ఇక్కడ. లెట్స్ గో టు మీ సేవా ఫర్ అప్లయింగ్ వాట్ ఫర్ అప్లయింగ్ దిస్ అనమాట. దిస్ అంటే బస్ పాస్. లెట్స్ గో. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవడం పని అయితే ఇది ఎంత అయ్యింది ఇప్పటికి. కెనరా నుంచి వచ్చిన ATM అన్నీ తెచ్చుకున్నాం. ఇప్పుడు వెళ్ళి వాటర్ టిన్ అనేది తీసుకురావాలి. నెక్స్ట్ వీ హావ్ సో మచ్ ప్లాన్స్. విధంగా కాలేజ్ మానేయడం బెటర్ అంటే అబ్సల్యూట్లీ ఐ కెన్ సే ఎస్ ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్. టుడే ఆల్వేస్ మంచి పని చేసినాం అనిపించింది. అదనమాట మ్యాటర్. ఇంకేంటి అండ్ సినిమా అయిపోయి ఇంటికి వచ్చాక దాన్ని నెక్స్ట్ రోజు కూలీ వ్లాగ్ అండ్ రివ్యూ అయితే అప్లోడ్ చేసి చూడకపోతే చూసేయండి. కింద లింక్ ఇస్తా. Let's go.
సిస్టర్తో ఓపెన్ చేయించా ఫస్ట్, బికాజ్ షీ ఈజ్ మై లక్కీ చామ్. లెనోవో తీసుకున్నా, ఢిల్లీ అనుకుంటూ. సో అది మ్యాటర్. Ryzen 7 సిరీస్ AMD గ్రాఫిక్స్ వస్తుంది, విచ్ విల్ బి బెటర్ ఫర్ యూస్ అని చెప్పి ఇంక ఇదే తీసుకున్నా. దట్స్ ఇట్. సో మా డాడీ దయ వల్ల, దేవుడి దయ వల్ల అయితే నాకు ల్యాప్టాప్ అయితే వచ్చింది. సో ల్యాప్టాప్ వచ్చింది అని ఆనందపడకుండా దాంతో ఏవైతే యూజెస్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలి. అంటే నేను ఏమంటున్నా అంటే, ఫర్ ద విచ్ పర్పస్ ఐ హ్యావ్ టేకెన్ దట్ ల్యాప్టాప్, రైట్? దాన్ని ఆ పర్పస్ కోసమే మంచిగా ఉపయోగించుకొని మంచిగా వాడుకోవాలని చెప్పి ఐ వాస్ జస్ట్ హోపింగ్. అండ్ తీసుకొచ్చి ల్యాప్టాప్ దేవుడి దగ్గర అయితే పెట్టిన, బికాజ్ ఇట్స్ మై మోస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సెంటిమెంట్స్ అండ్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ టువర్డ్స్ గాడ్. అండ్ ఐ హ్యావ్, నేను ఒక ఇది లేండి, నేను నాకు అది అలవాటు, అందరికీ మ్యాక్సిమం అలవాటు, బట్ అదనమాట. అండ్ చూస్తున్నారు కదా ఆనందం. ఐ హావ్ టు థ్యాంక్ మై డాడ్ ఫస్ట్, బికాస్ హీ ఈజ్ ద వన్ హూ బాట్ మీ దిస్. కలుద్దాం, దాన్ని అప్డేట్ చేయాలి, ఇంకా కలుద్దాం. ఆ ల్యాప్టాప్తో కూర్చొని అట్లా కానిస్తున్నాం పని అనేది. అండ్ బై ద వే ల్యాప్టాప్ కూడా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడే కదా కొనుక్కున్నాం, అప్పుడు ఎలా చెప్పగలవు అంటే యా దట్స్ ఇట్, అలానే చెప్పేస్తూ ఉంటాను నేను. బాగుంది, నాకైతే నచ్చింది. అండ్ ఆనందం. సెటప్ చేస్తున్నా ప్రస్తుతానికి. సెటప్ అయినాక ఇక రేపు కలుద్దాం రేపటి వ్లాగ్లో. రేపు 2 days ఆఫ్ వ్లాగ్స్ అవుట్ అవుతాయి. స్టే ట్యూన్డ్.